బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ వికీ కౌశల్ కు మగబిడ్డ పుట్టాడు. ఈ హ్యాపీ న్యూస్ ను వికీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. డీటెయిల్స్ చూద్దాం. బాలీవుడ్ ప్రముఖ జంట కత్రినా కైఫ్ వికీ కౌశల్ కు పండంటి మగబిడ్డ జన్మించారు. ఈ సంతోషకర వార్తను వికీ కౌశల్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. మా జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. మా బేబీ బాయ్ ఆరోగ్యంగా జన్మించాడు. ఈ చిన్న మిరాకిల్ కు మీ ఆశీర్వాదం కోరుకుంటున్నామని వికీ హృదయపూర్వకంగా పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో రాజస్థాన్లో ఘనంగా జరిగిన వివాహం తర్వాత ఈ జంటపై అభిమానులు, మీడియా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కత్రినా గర్భవతిగా ఉన్నట్లు వార్తలు వచ్చినా నిజమైనట్లు స్పష్టమైంది. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఆనంద వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కత్రినా, విక్కీ దంపతులకు అభినందనలు కురిపిస్తున్నారు. బిడ్డ రాకతో ఈ జంట జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మలయాళ నటి గౌరీ కిషన్ కు ప్రెస్ మీట్ లో బాడీ షేమింగ్ ప్రశ్న ఎదురైంది. అయితే ఆమె ధైర్యంగా కౌంటర్ ఇచ్చారు. ఆమెకు ఖుష్బూ సుందర్ గౌరీకి మద్దతుగా నిలిచారు. డీటెయిల్స్ చూద్దాం. మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ సంఘటన సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ హీరోయిన్ బరువు ఎక్కువగా అనిపించిందా అని హీరో ఆదిత్య మాధవన్ ను అడిగారు. ఆదిత్య సరదాగా సమాధానమిచ్చినా మరుసటి ఈవెంట్లో మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది. దీంతో గౌరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బరువు తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఇది బాడీ షేమింగ్. నా నటన, పాత్ర గురించి మాట్లాడండి. మగ నటుల్ని ఇలా అడుగుతారా? ఇది జర్నలిజానికి అవమానమని గట్టిగా స్పందించారు. ఈ సమాధానం నెట్టింటా వైరల్ అయింది. తాజాగా నటి ఖుష్బూ సుందర్ గౌరీకి మద్దతుగా నిలిచారు. తన ఎక్స్ ఖాతాలో ఖుష్బూ రాసిన పోస్టులో జర్నలిజం గౌరవం కాపాడాలి. మహిళా బరువు మీ వ్యవహారం కాదు. గౌరీ ధైర్యం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. నెటిజన్లు, సెలబ్రిటీలు గౌరీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ వివాదం మరింత వేడెక్కింది. ஓகேங்களா? நான் எந்த தப்பாவும் கேட்கல, எல்லாம் வழக்கமாக கேட்குறீங்க. வெயிட்டை கேட்டால் எனக்கு ஒன்று ஏன் வெயிட்டை கேட்குறீங்க? நான் நடிக்கிறேன். நான் என் வெயிட் அவர் தூக்குனாரு. உங்களுக்கு சிரமமாக நீங்கள் பேசி முடிச்சுட்டு சொல்லுங்க. நான் சொல்லுங்கள். சிரமமாக இருந்ததா எப்படி? ஏன்னா உங்களுக்கு தமிழ் புரியல. இன்ட்ரெஸ்டிங்கான கொஸ்டின் அது. என்ன இன்ட்ரெஸ்டிங்கான என்ன கேட்ட சொல்லுங்க. கொஞ்சம் பூசி நான் கேட்குறேன். எனக்கு நல்லா ஞாபகம் இருக்கு. తమిళ స్టార్స్ అజిత్, విజయ్ మధ్య వైరం, పుకార్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే అజిత్ ఈ గాసిప్స్ కు స్పష్టతనిచ్చారు. ఇద్దరూ మంచి స్నేహితులని ధృవీకరణ చేశారు. డీటెయిల్స్ చూద్దాం. తమిళ సినీ రంగంలో స్టార్ హీరోలు అజిత్ కుమార్, విజయ్ల మధ్య వైరముందనే పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. అభిమానుల ఫ్యాన్ వర్డ్స్ ఈ గాసిప్స్ కు కారణమయ్యాయి. అయితే అజిత్ ఈ అపోహలకు చెక్ పెట్టారు. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. విజయ్కు మంచి జరగాలని కోరుకుంటాను. ఆయన విజయాలు నాకు ఆనందమని అజిత్ స్పష్టం చేశారు. ఇటీవల అజిత్ మేనేజర్ కూడా ఇద్దరూ మంచి స్నేహితులేనని ధృవీకరించారు. అజిత్ కు పద్మభూషణ్ లభించినప్పుడు మొదట శుభాకాంక్షలు తెలిపింది విజయ్ అని తెలిపారు. విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అజిత్ స్పందించారు. ఇలాంటి సంఘటనలకు అందరం బాధ్యులమని గుర్తు చేశారు. ఫ్యాన్స్ వార్స్ వల్లే ఈ అపోహలు వస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అజిత్ ఇచ్చిన క్లారిటీతో వైరం గాసిప్స్ కు తెరపడింది. ఇద్దరు ఇండస్ట్రీకి గౌరవనీయ నటులుగా కొనసాగుతున్నారు.